హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఈరోజు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఇక్కడ వీళ్ళు మోమోస్ తయారు చేస్తున్నారు, స్ప్రింగ్ రోల్స్ తయారు చేస్తున్నారు. దయచేసి ఈ ప్రదేశం అనేది ఎలా ఉంది, వీళ్ళు ఎలా వీటిని తయారు చేస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ప్రదేశం మీరు చూసినట్లయితే కంప్లీట్గా ఇది అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వీళ్ళు తయారు చేసేటటువంటి ఈ యొక్క మోమోస్ కానీ స్ప్రింగ్ రోల్స్ కానీ తింటున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించండి. మీరు ఈ ప్రదేశాన్ని పరిశీలించినట్లయితే, క్షుణ్ణంగా పరిశీలిస్తే వీళ్ళు తయారు చేసేటటువంటి ప్రదేశంలో చూడండి, ఈ రా మోమోస్ వీళ్ళు ఎలా తయారు చేశారో వీటిలో వాడుతున్నటువంటి అసలు చికెన్ కానీ మటన్ కానీ ఏదైతే ఉందో, వెజ్ మోమోస్ అయితే వెజ్ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి కంప్లీట్గా ఏంటంటే కుళ్ళిపోయినాయి, పాడైపోయినాయి. ఈ ఆయిల్ చూడండి ఎంత దరిద్రంగా ఉందో. ఈ స్ప్రింగ్ రోల్స్ కూడా ఎప్పుడో వాడిపోయినట్టుగా ఉన్నాయి. స్ప్రింగ్ రోల్స్ ఆయిల్ చూడండి, మరి దరిద్రమైనటువంటి ఆయిల్ వాడుతున్నారు. అదేవిధంగా చట్నీ చూడండి, దాని క్వాలిటీ కానీ ఈ ప్లేస్ చూస్తేనే చాలా అసలు వణుకు పుడుతుంది. అసలు మనం నిజంగానే ఇలాంటి ఫుడ్ తింటున్నామా అని చెప్పేసి చూడండి. నిజంగానే చాలా దరిద్రమైనటువంటి ప్లేస్ అండి ఇది. సో దయచేసి ఇలాంటి ప్లేస్లో ఎవ్వరు కూడా మోమోస్ కానీ దానికి సంబంధించినటువంటి ఫుడ్ కానీ దయచేసి తినకండి. ఎందుకంటే మనం ఎక్కడ ఏం తింటున్నామో తెలియకుండా అయితే తినొద్దు ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి. ఎవరైతే బయట ఫుడ్ తింటున్నారో వాళ్ళకి ఒక కనువిప్పు అనేది కలిగేలాగా ఈ వీడియోని మీరు షేర్ చేసి మన వాళ్ళందరి ఆరోగ్యం కూడా కాపాడండి. చూడండి, వీళ్ళు వాడేటటువంటి ఈ యొక్క కూరగాయలు కానివ్వండి, దీనిలో క్యాబేజీ అనుకుంటా, ఇది మొత్తం కుళ్ళిపోయినాయి అవన్నీ. వీళ్ళు వాడేటటువంటి మాంసం ఏదైతే ఉందో ఆ ఫ్రిడ్జ్ లోపల కుక్కసాల దొరికిందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. చూద్దాం, ఇప్పుడు ఆ మాంసం మొత్తం కూడా ఏంటంటే కుళ్ళిపోయిందట. ఎప్పుడో ఫ్రీజర్లో నిర్వహించినటువంటి మాంసం ఫ్రెండ్స్. చూడండి, దానిలో కుక్క తల కూడా దొరికిందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఈ మాంసం మొత్తం కూడా ఎప్పుడో సేకరించి వాళ్ళు నిర్వహించినటువంటి మాంసము. అది మాంసం మరి మటనా, చికెనా, ఇంకేదన్నా కూడా మనకు తెలియదు. చూడండి ఆ పిండి ఎలా ఉందో, వాళ్ళు ఎలా కలిపారో వాటిని. ఈ ప్లేస్ మొత్తం అయితే చాలా చండాలంగా ఉంది, అపరిశుభ్రంగా ఉంది. మీరు ఇలాంటి ప్లేస్లో ఎక్కడ కూడా దయచేసి మోమోస్ తినకండి ఫ్రెండ్స్. అవి మంచివా కాదా అనేది పక్కన పెడితే, ఇలాంటి ప్లేస్లో తయారైనటువంటి ఆహారం తింటే డెఫినెట్గా మన హెల్త్ అయితే ఖరాబ్ అవుతుంది. సో ఇలాంటి వీడియోస్ని మన వాళ్ళతో షేర్ చేసి దాదాపుగా మన వాళ్ళందరినీ కూడా రక్షించుకుందాము. చూడండి ఎంత కుళ్ళిపోయినటువంటి ఆహారం వీళ్ళు వాడుతున్నారో. కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి, మొత్తం కుళ్ళిపోయినాయి. ఇవన్నీ వాడి మన హెల్త్ వీళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు. సో దయచేసి వీలైనంత వాళ్ళకి ఇది షేర్ చేసి వాళ్ళందరి హెల్త్ కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం.